ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా పూజిస్తూ ఉన్నాం కదండి. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పరిహారాలు, పూజలు, స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్, బీజ మంత్రాలు ఇలాంటివన్నీ కూడా చాలా చాలా గొప్ప మంచి ఫలితాన్ని మనకు అందిస్తూ ఉన్నాయి. అలాగే ఈరోజు మీతో ఒక మంత్రం గురించి షేర్ చేయబోతున్నానండి. ఈ మంత్రాన్ని కనుక మనం ప్రతిరోజు నిద్ర లేచిన వెంటనే ఉదయం ఈ మంత్రాన్ని మనం అమ్మవారిని తలుచుకొని ఒక 11 సార్లు అనేది మనం చెప్పుకున్నట్లయితే మనకు ఆ రోజంతా కూడా ఇక ఎటువంటి అపజయం అనేది ఉండదు, ఇక తిరిగి ఉండదన్నమాట. మీరు ఏది కోరుకున్నా సరే జరుగుతుంది. దీనికి తిథులు, వారాలు, వజ్రాలు అంటూ ఏమీ లేవండి. ప్రతిరోజు కూడా చెప్పుకోవచ్చు, ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. కానీ ఉదయం నిద్ర లేచిన వెంటనే మనం చెప్పుకోగలిగితే కనుక మనకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఉంటుంది. మన మన ఇంట్లోనే కాకుండా మనకు కూడా మన బాడీ అంతా కూడా ఒక వైబ్రేషన్ అన్నమాట. పాజిటివ్ వైబ్రేషన్ అనేది వచ్చి చాలా ఉత్సాహంగా ఏ పనైనా సరే చాలా సంతోషంగా హ్యాపీగా స్టార్ట్ చేయగలుగుతాం. ఆ పని అనేది మనకు సక్సెస్ను కూడా ఇస్తుంది. అలా ప్రతిరోజు కూడా మీకు ఈ మంత్రం అని కూడా చెప్పుకోవచ్చు. దీన్ని చెప్పుకుంటూ ఆ తర్వాత మీరు పనులు అనేది స్టార్ట్ చేయండి. చాలా బాగా మీకు సక్సెస్ అనేది ఉంటుంది. దీనితో పాటు మంచినీళ్ళు తాగే అలవాటే కానీ మీకు ఎవరికైనా ఉంటే ఉదయం నిద్ర లేచిన వెంటనే ఆ మంచినీళ్ళు అనేది ఒక గాజు గ్లాసులో అనేది తీసుకొని మనం వాటిని తాగినట్లయితే కూడా మన బాడీ అంతా కూడా ఆరోగ్యంగానే కాకుండా మనకు ఒక శక్తి అనేది వస్తుంది. ఆ మంత్రాన్ని ఆ గ్లాస్ వాటర్ అనేది పట్టుకొని మనం ఒక 11 సార్లు చెప్పుకొని నీళ్ళైతే తాగితే కనుక మనకు అమ్మవారి శక్తి అంతా కూడా మనలో నిండుతుందండి. మనకు ఎక్కడ లేని ఎనర్జీ అనేది వస్తుంది. మనం ఏ పని అయినా సరే, మీరు ఏదైనా వ్యాపారం గురించి ఆలోచించున్నా కానివ్వండి, లేదంటే మీ ఉద్యోగంలో ఏదైనా సమస్యల గురించి ఆలోచిస్తున్నా, మీ ఇంటి సమస్యల గురించి కానీ ఏవైనా సరే రాత్రి మనం పడుకోబోయే ముందు వాటన్నింటిని గురించి ఆలోచిస్తూ పనుకుంటాం. అలా ఆలోచించడం వల్ల నిద్ర సరిగ్గా పట్టకపోవటం, లేజీనెస్, అలాగే టెన్షను, విపరీతమైన ఆలోచనలు, ఇవన్నీ కూడా మైండ్ అనేది స్ట్రెస్ అయిపోతూ ఉంటాయి. వీటన్నింటికి మనం నిద్ర లేచిన వెంటనే ఒక గ్లాస్ వాటర్, ట్రాన్స్పరెంట్గా ఉండాలి కాబట్టి గాజు గ్లాస్ వాటర్ అనేది తీసుకొని కుడి చేతిలో పట్టుకొని ఎడం చేత్తో మూసిపెట్టి ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఒక 11 సార్లు అనుకొని ఆ తర్వాత కనుక ఆ వాటర్ మీరు తాగేసి తర్వాత మీ పనులు అనేది మీరు చేసుకుంటే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. ఆ రోజంతా కూడా మీకు ఒక శుభప్రదంగా ఉంటుంది. చాలా అద్భుతమైన పరిహారం అండి. దీనికి బ్రష్ చేసో లేదంటే స్నానం చేసో చేయాలంటే ఏమీ అవసరం లేదు. మీరు నిద్ర లేచిన వెంటనే మీరు ఉన్న చోటే కూర్చొని ఈ పని అనేది చేసి ఆ గ్లాస్ వాటర్ అనేది తాగండి. ఇక ఎవరికైనా సరే ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే వాటర్ తాగే అలవాటు లేకున్నా కూడా అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్. చాలా మంచిది, ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది. మనం ఇలా చెప్పుకోవడానికి కూడా మనకు ఒక శుభప్రదంగా రోజు గడవాలి అంటే కూడా మనం ఈ విధంగా చేయడం అనేది అలవాటు చేసుకుంటే తప్పకుండా మనకు మంచే జరుగుతుంది. ఏ రోజు కూడా మీకు అపజయం అనేది ఉండదు. నెగిటివ్ ఎనర్జీ అనేది మీ దరిదాపుల్లో కూడా రాదు. మీ ఇంట్లో ఎటువంటి దుష్ట శక్తులు అనేటివి కూడా చేరవు. మీ మీ శరీరం కూడా చాలా ఉత్సాహంగా యాక్టివ్గా ఉంటుంది. కాబట్టి ఈ విధంగా మీరు ట్రై చేయండి. తప్పకుండా కూడా మీకు అన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఆ మంత్రం ఏంటి అంటే స్క్రీన్ మీద ఇస్తానండి, దాన్ని ఒక స్క్రీన్ షాట్ అనేది తీసి పెట్టుకోండి. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. అంతేనండి. ఈ విధమైన బీజాక్షరాలతో కూడినటువంటి ఈ శక్తివంతమైన మంత్రాన్ని ప్రతిరోజు ఉదయం ఖాళీ కడుపుతో ఏమి తినకముందే ఈ మంత్రాన్ని గ్లాస్ వాటర్ తీసుకొని ఇలా 11 సార్లు మనం చెప్పుకున్న తర్వాత మీరు టీ, కాఫీలు ఏమైనా తినండి ఫ్రెండ్స్. తప్పకుండా రోజంతా కూడా మీకు విజయాలు. మీరు ఏ పనిలో చేపట్టినా కూడా మీకు సక్సెస్ అనేది ఉంటుంది. కాబట్టి తప్పకుండా అలవాటు లేని వారు కూడా ఇలా వాటర్ తాగే అలవాటు అనేది చేసుకుంటే చాలా మంచిది ఆరోగ్యానికి. అలాగే మీ ఇంట్లో ఉన్నటువంటి ఎటువంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అంతా కూడా పోయి మీకు శక్తి అనేది లభిస్తుంది.
తప్పకుండా ఈ విధంగా ఈ మంత్రాన్ని చెప్పుకొని చూడండి. మీ లైఫ్లో ఒక అద్భుత మార్పులు అనేటివి మీరే చూస్తారు. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.